ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనం ప్రతిరోజు కూడా శ్రీమన్ మహాభారత అంతర్గత వనపర్వంలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనూ కూడా వనపర్వంలోని తీర్థయాత్ర విశేషాలను లోమశ మహర్షి గారు యుధిష్ఠిరాదులకు వివరిస్తున్నారు. ఆ వృత్తాంతాన్ని చెబుతూ క్రితం భాగంలో మనం జమదగ్ని తీర్థం యొక్క విశేషాన్ని తెలుసుకున్నాం. ఇక ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జమదగ్ని తీర్థం నుండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఏతత్ లక్షావతరణం యమునా తీర్థముత్తమం ఏతద్వై నాకపృష్ఠస్య ద్వారమాహుర్మనీషిణః అని లోమశ మహర్షి గారు చెప్పారు. అయా, ఇది ప్లక్షావతరణము. ప్లక్షం అనే గొప్ప వృక్షాలు, ఆ వృక్షాలు అధికంగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అని చెప్పారు. అందులోనూ కూడా యమునా నది అక్కడ ప్రవహిస్తూ ఉన్నది. అక్కడ ప్లక్ష వృక్షాలు ఉన్నాయి. ఈ ప్లక్ష వృక్షాల గురించి కూడా మన సంహితలలో అలాగే పురాణాల్లో కూడా చెబుతారు. ఈ ప్లక్ష వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని సంపదలు కూడా సమృద్ధిగా ఉంటాయి, మంచి వృద్ధిని ప్రసాదిస్తుంది. అంత మాత్రం కాదు, ధార్మిక ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఈ ప్లక్ష వృక్షాలని మనం పెంచాలి అని కూడా మనకు శాస్త్రంలో చెబుతారు. అటువంటి ప్లక్ష వృక్షాలు ఉన్నటువంటి స్థానము ఇది. నాకపృష్ఠస్య ద్వారం ఆహుహు. స్వర్గానికి చేరుకోవాలంటే ఇది ద్వారంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం యజ్ఞాన్ని చేయాలి, లేకపోతే తపస్సును చేయాలి, అది కుదరకపోతే స్నానాన్ని చేయాలి అని లోమశ మహర్షి గారు చెప్పారు. అలాగే ఈ ప్లక్షతీర్థం గురించి ఇంకా చెబుతూ అత్ర సారస్వతైర్యజ్ఞైః ఈజానః పరమర్షయః యూపోలోకలికాస్తాత గచ్చంత్యవభృత ప్లవం. హే రాజా, ఇక్కడ సారస్వతులు అనే ఒక బ్రాహ్మణుల యొక్క గుంపు, వారందరూ కూడా ఇక్కడ యజ్ఞాన్ని నిర్వర్తించడమే వారి ఉద్యోగం. అటువంటి బ్రాహ్మణుల చేత కొందరు ఇక్కడ పరమర్షయః యజ్ఞైః ఈజానః, గొప్ప గొప్ప పురుషులందరూ వచ్చి ఇక్కడ యజ్ఞాలు నిర్వర్తించుకొని వారందరూ కూడా ఉత్తమ లోకాలను పొందారు. ఇక్కడ ఉండేటువంటి ఆ బ్రాహ్మణుల యొక్క విశేషాలను చెబుతూ యూపోలోక లికాహ, వారందరూ కూడా బరువైనటువంటి రోళ్లను, రోకలను, అలాగే ఇంకా యజ్ఞ సాధనాలు, యూపము అనగా పూర్వమే చెప్పుకున్నాం మనం, ఆ జంతువును కట్టడానికి ఉండేటువంటి ఏదైతే స్తంభం ఉంటుందో దాని యూప స్తంభం అంటారు. చాలా బరువుగా ఉంటుంది. ఆ స్తంభాన్ని కూడా మోసుకుని వచ్చేవారు. ఇదంతా కూడా పర్వత ప్రాంతాలు కదా, ఎవరు పడితే వారు అంత ఎత్తైన ప్రదేశాలకి అంత బరువుని మోయలేరు. కాస్త ఎవరైతే శ్రమ చేయగలరో, అలాగే అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. కాబట్టి అటువంటి కొండ ప్రాంతము, ఇక్కడికి వారందరూ కూడా చాలా బరువైనటువంటి పదార్థాలను మోసుకువచ్చి ఇక్కడ యజ్ఞాలను నిర్వర్తిస్తారు. అటువంటి అంత మాత్రం కాదు, గచ్చంతి అవభృత ప్లవం. ఏదో యజ్ఞం నిర్వర్తించారు, కొన్ని రోజులు యజ్ఞం అయిపోయిన తర్వాత వారందరూ కూడా వెళ్ళిపోయారు, ఇలా కాదు. అవభృతం దాకా కూడా ఒక యజ్ఞం ఆరంభమైతే దాని యజ్ఞం యొక్క చివరి ఏమంటే అవభృతము అంటారు. అంటే యజ్ఞ కలశాల్లో ఉండేటువంటి తీర్థాన్ని ప్రోక్షణ చేయడమో లేకపోతే స్నానానికి వేయడమో దాన్ని అవభృత స్నానం అంటారు. ఆ అవభృత స్నానం అయిందంటే యజ్ఞం అయిపోయిందని అర్థం. ఆ అవభృత స్నానం అయ్యేంత వరకు కూడా వీరందరూ ఇక్కడే ఉండి యజ్ఞాన్ని నిర్వర్తించే సామర్థ్యం కలవారు. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి పరమ పుణ్యమైనటువంటి ప్రదేశం ఇది. అత్ర వై భరతో రాజా రాజన్ క్రతుభిరిష్టవాన్ హయమేధేన యజ్ఞేన మేధ్యమశ్వమసంవాసుజత. సాక్షాత్తుగా భరత చక్రవర్తి గారు, మీ వంశంలో వచ్చినటువంటి గొప్ప చక్రవర్తి గారు, ఆ చక్రవర్తి యొక్క పేరునే పిలుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా భారత అని పిలుస్తాము. ఆ చక్రవర్తి గారు కూడా ఇక్కడ ఎన్నో యజ్ఞాలను చేశారు. ఆ యజ్ఞం చేసేటప్పుడు కూడా హయమేధాన్ని, అందులోనూ కూడా అశ్వమేధ యాగాన్ని ఇక్కడ నిర్వర్తించారు. అందుకోసం అశ్వాన్ని ఇక్కడ వదిలారయ్యా. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది. అలాగే అసకృత్ కృష్ణసారంగం ధర్మేణాప్యచ మేదినీం
అత్రైవ పురుష వ్యాఘ్ర మరుత్త సత్రముత్తమం ప్రాప్య చైవర్షి ముఖ్యేన సంవర్తే నాభిపాలిత. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మరుత్ అనే చక్రవర్తి గారు వారిక్కడ యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞాన్ని చేయించింది సంవర్తకులు అనే ఒక గొప్ప ఋషి గారు. వారు మహా తపస్సంపన్నులు. ఆ సంవర్తకుల వారు వారిక్కడ యజ్ఞాన్ని చేయించే సమయంలో మరుత్ చక్రవర్తి యొక్క యాజమాన్యంలో అక్కడ ఎందరో వచ్చి సేవలు చేశారట. ఎవరెవరు సేవలు చేశారంటే దానికి సాక్షాత్తుగా వేదమే చెబుతోంది. తదప్పేష శ్లోకోభిహితో మరుత పరివేష్టారో మరుత్తస్య విషంగ్రహే ఆవిక్షితస్య కామప్రేణ విశ్వేదేవా సభాసద ఇది అని అంటారు. అంటే మనకేదైనా వరాన్ని ఇవ్వాలంటే విశ్వేదేవతలు వచ్చి వరాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ సభలో సాక్షాత్తుగా విశ్వేదేవతలు కూర్చొని వారందరూ కూడా వచ్చేటువంటి ప్రజలకు వారి వారి అభీష్టాలను ఇచ్చే సామర్థ్యంగా వారు అక్కడ కూడా వెలుగొందుతూ ఉన్నారు. అంటే ఏదో మనం తపస్సు చేశాం, ఆ దేవతలందరూ కూడా పైనుంచి రావాలి, అలా కాదు. ఆ దేవతలందరూ కూడా యజ్ఞానికి నిర్మించిన సభ ఏదైతే ఉందో ఆ సభలో సాక్షాత్తుగా కనబడుతూ ఉన్నారు. కనబడుతూ వారందరూ కూడా వారి వారి అభీష్టాలను ఇస్తూ ఉన్నారు, ప్రసాదిస్తూ ఉన్నారు. పరివేష్టారహ మరుతః 49 మంది మరుద్దేవతలు ఉన్నారు కదా, వారేం సేవ చేశారంటే ఈ మరుద్రాజు యొక్క యజ్ఞంలో వడ్డన చేసేవారట. మరుద్దేవతలు ఉంటే దితిదేవికి మరియు కశ్యప ప్రజాపతికి కలిగినటువంటి గొప్ప సంతానం. ఆవిడ పుంసం అనే గొప్ప వ్రతాన్ని చేస్తే ఆ వ్రత ఫలంగా కలిగినటువంటి సంతానంగా వారందరూ కూడా ఇంద్రుని సహచరులు. ఎప్పుడు కూడా ఇంద్రుని దగ్గరే ఉంటారు. అంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరుత్ చక్రవర్తి యొక్క యజ్ఞాన్ని చూసి ఈ యజ్ఞంలో ఏదైనా సేవ చేయాలి గొప్ప భావనతో వారందరూ కూడా వడ్డన చేశారు. అన్నం వడ్డించడం, కూరలు వడ్డించడం, ఈ విధంగా వారికి తోచిన సేవను చేశారు. అంత గొప్పదైనటువంటి యజ్ఞం ఇది. అలాగే ఇక్కడ ఇంకొక విశేషాన్ని కూడా చెబుతారు. అసగత్ కృష్ణసారంగం, ఒక కృష్ణసారం అనేటువంటి ఒక మృగం కూడా ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది. మన భరత భూమి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఈ భూమియే కర్మభూమియే అని చెప్పడానికి ఇంకొక ప్రమాణం కూడా మనం ఇది చెప్పుకోవచ్చు. అదేంటంటే ఎక్కడైతే కృష్ణసార మృగోయత్ర అని మనకు స్మృతులు చెబుతూ ఉంటాయి. అంటే ఎక్కడైతే కృష్ణసారం అనే మృగం తిరుగుతూ ఉంటుందో ఆ భూమియే కర్మభూమి, అదే మన భరత భూమి అని కూడా చెబుతారు. కృష్ణసార మృగం అంటే ఎలా ఉంటుంది అంటే నల్ల లేడిలా ఉండేటువంటి ఒక గుర్రపు జాతి యొక్క ప్రాణి అది. దానికి ఒకచోట నలుపు ఉంటుంది, చెవి దగ్గర మాత్రం శ్యామవర్ణం, మొత్తం నలుపుగా ఉంటుంది. అటువంటి గుర్రపు జాతి యొక్క ఈ కాలంలో మనం కాస్త చూస్తే జింకలకు కూడా అదే విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని జింకలకి. అటువంటి ఏదైతే కృష్ణసారం అనే మృగం ఉన్నదో ఆ మృగం ఇక్కడ ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. ఇటువంటి స్థలంలో మరుత్ అనే చక్రవర్తి గారు ధర్మేణ ఆప్యచమేదిని, ధర్మబద్ధంగా యజ్ఞాన్ని చేసి వారు ఇక్కడ నుండి వారు స్వర్గానికి వెళ్ళిపోయారయ్యా. అటువంటి గొప్పదైనటువంటి ప్రదేశం ఇది. అత్రోపస్పృశ్య రాజేంద్ర సర్వాన్ లోకాన్ ప్రపశ్యతి పూయతే దుష్కృతాచ్చైవ అత్రాపి సముపస్పృశ. ఏదో మహర్షి గారు చెబుతూ ఉన్నారు, యుధిష్ఠిరుడు వింటూ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. ఆ మహర్షి గారు చెబుతారు, నా మాటలపైన నీకు విశ్వాసం ఉన్నదా లేదా అంటే యుధిష్ఠిరుడికి విశ్వాసం ఉన్నదా లేదా అనేది ప్రశ్న కాదు, కానీ మనలాంటి వారికి కూడా చెబుతున్నారు. మనమంతా కూడా ఈ మహాభారతాన్ని వింటూ ఉన్నాం. వ్యాసుల వారు చెబుతున్నారు, ఈ లోమశ మహర్షి యొక్క మాటలపైన విశ్వాసం ఉంటే మీరు ఒక్కసారి ఇక్కడ స్నానం చేయండి. స్నానం చేస్తే ఏమవుతుంది అంటే సర్వాన్ లోకాన్ ప్రపశ్యతి, ఈ స్నాన ఫలంగా నీకు ఏ ఏ పై లోకాలకు వెళతావో, ఏ ఉత్తమ లోకాలను పొందగలవో ఆ లోకాల యొక్క దర్శనం నీకు అవుతుంది, వాటిని పరమాత్మ మనకు చూపిస్తాడు అని చెబుతూ ధర్మరాజుకి లోమశ మహర్షి గారు చెబుతున్నారు, నీవు నీ తమ్ములతో సహా నీ భార్యతో సహా ఇక్కడ స్నానం చేయవయ్యా. తద్వారా నీవు ఈ స్నాన ఫలంగా ఏ లోకాలనైతే పొందగలవో ఆ లోకాల యొక్క దర్శనం చేసుకోవచ్చు అని లోమశ మహర్షి గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ వైశంపాయన ఉవాచ తత్ర సభ్రాతృక స్నాత్వా స్తూయమానో మహర్షిభిః లోమశం పాండవశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్.
వారు స్నానం చేసే సమయంలో ఏదో సంకల్పాలు ఉంటాయి, స్నాన సంకల్పాలు, స్నానం తర్వాత దేవర్షి పితృతర్పణాలు, యక్ష్మ తర్పణము, ఈ విధంగా అనేక నియమాలు ఉంటాయి. వాటినన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో, ఋషులు ఉన్నారో, మునులు ఉన్నారో వారి ద్వారా చేయించుకొని వారందరూ కూడా పొగిడే సమయంలో వారందరూ కూడా ధర్మరాజుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. నీవు అంత గొప్పదైనటువంటి రాజసూయ యాగాన్ని చేసిన వాడివి, నీ తమ్ముడైనటువంటి భీమార్జునుల చేత ఎందరో అసురులను సంహరింపజేశావు, నకుల సహదేవులు నీ పార్షదులుగా ఉంటారు, సాధ్వీమణి అయినటువంటి ద్రౌపదీదేవి నీకు భార్య. ఈ విధంగా ఆ ధర్మరాజు యొక్క గుణాలను చెప్పే సమయంలో తన తమ్ములతో కూడి స్నానం చేసిన వాడై లోమశ మహర్షిని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ధర్మరాజ ఉవాచ సర్వాన్ లోకాన్ ప్రపశ్యామి తపసా సత్యవిక్రమ ఇహస్థ పాండవశ్రేష్టం పశ్యామి శ్వేతవాహనం. మహర్షి, మీరు చెప్పారు కదా స్నానం చేస్తే పైలోకాలు కనబడతాయని, నాకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఏదో లోమశ మహర్షి గారు చెప్పారు, దానికి ధర్మరాజు కూడా దానికి అనుగుణంగా ఇంకొక అబద్ధాన్ని పేర్చుతున్నాడేమో అని మనకు అనిపించవచ్చు. కానీ స్పష్టంగా చెబుతున్నాడు ధర్మరాజు, మీరు చెప్పినటువంటి మాటకు ఫలితంగా, నేను చేసిన తపస్సుకి ఫలితంగా పైలోకాలను చూస్తున్నాను. దానికి సాక్షిగా ఇంకొక మాటను కూడా చెబుతున్నాను. శ్వేతవాహనుడైనటువంటి నా తమ్ముడైన అర్జునుడు కూడా నాకు కనబడుతూ ఉన్నాడు. అర్జునుడు పైన ఉన్నాడు అనగా స్వర్గలోకంలో దేవేంద్రుని ద్వారా శిక్షణలను పొందుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి అర్జునుడి నేను చూస్తూ ఉన్నాను అని ధర్మరాజు గారు చెప్పారు. చెప్పిన తర్వాత లోమశ మహర్షి గారు ఏవమేతన్మహాబాహో పశ్యంత్య పరమర్షయ సరస్వతీమిమాం పుణ్యాం పుణ్యైక శరణావృతాం. చూసావా ధర్మరాజా, నేను చెప్పినటువంటి మాట పైన గౌరవంతో నీవు స్నానం చేశావు, తద్వారా పైలోకాల యొక్క దర్శనం నీకు అయ్యింది. ఇదంతా కూడా నేను మాత్రం చెప్పినది కాదు, పరమ ఋషులు, గొప్ప గొప్ప ఋషులు వారందరూ కూడా ఇక్కడ స్నానాన్ని చేసి వారందరూ కూడా వారి వారి లోకాలను ఇక్కడే చూశారు. అలాగే యత్ర స్నాత్వా నరశ్రేష్ఠ ధూతపాప్మా భవిష్యసి, ఈ తీర్థంలో స్నానం చేస్తే అన్ని పాపాలు కూడా తొలగింపబడతాయి. ఇహ సారస్వతైర్యజ్ఞైః ఇష్టవంతః సురర్షయః ఋషయశ్చైవ కౌంతేయ తథా రాజర్షయోపి చ. హే ధర్మరాజా, ఇక్కడ సారస్వతమనే ఇంతకుముందు చెప్పినటువంటి వారి ద్వారా యజ్ఞాలను చేసుకున్న వారు ఎవరెవరంటే సురఋషులు, దేవతలుగా ఉంటారు. కానీ వారు ఋషులు చేసేటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారు. సామాన్యంగా దేవతలంటే ఏదో భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉండడం అని మనం చూస్తూ ఉంటాము. కానీ దేవతల్లోనే కొన్ని గుంపులు ఉన్నాయి. వారు ఏమంటే దేవతలుగా ఉంటారు, కానీ వారు ఐహికమైనటువంటి పదార్థాలపైన ఎటువంటి వ్యామోహం అనేదే ఉండదు. అంటే దేవతలకు కూడా ఉండదు, కానీ ఎత్కించితైన వారికి ఉంటుంది. ఈ సురఋషులకు, దేవర్షులను అని కూడా అంటూ ఉంటారు. ఆ దేవర్షులకు ఎటువంటి వ్యామోహం అనేదే ఉండదు ఏ పదార్థం పైన, వారిని దేవర్షులు అంటారు. వారు అలాగే ఋషులు, ఋషిజ్ఞానే, ఎవరైతే జ్ఞానం కోసం తపన చెందుతూ ఉంటారో, పరమాత్మ యొక్క జ్ఞానమే అన్నిటికన్నా ప్రధానమైన సాధన అని అనుకుంటూ ఉంటారో వారిని ఋషి అంటారు, ఆ ఋషులు. అలాగే రాజర్షులు, ఇంతకుముందే మనం నహుష చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని, యయాతి చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని, వాటినన్నిటిని కూడా తెలుసుకున్నాము. వారందరూ కూడా క్షత్రియ వంశంలో పుట్టినా కూడా క్షాత్ర తేజస్సు చేత వారు ప్రపంచాన్ని చక్కగా పాలిస్తూ ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం ఎన్నో కర్మలను చేస్తూ ఉంటారు. వారిని రాజర్షులు అంటారు. వీరందరూ కూడా దేవర్షులైన, ఋషులైన, రాజర్షులైన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి యజ్ఞాన్ని చేస్తూ ఉంటారయ్యా. అలాగే ఈ తీర్థం ఏదైతే ఉందో ఇక్కడే వేదీ ప్రజాపతిరేష సమంతాత్ పంచయోజన కురోర్వై యజ్ఞశీలస్య క్షేత్రమేతన్ మహాత్మనః. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఇక్కడ యజ్ఞాన్ని చేశారు. అలాగే యజ్ఞం చేయడమే స్వభావంగా కలిగినటువంటి కురు చక్రవర్తి, మీ వంశంలో వచ్చినటువంటి ఒక ప్రధాన పురుషుడు కురు అనే చక్రవర్తి గారు, వారు కూడా ఇక్కడ యజ్ఞాన్ని చేశారు. ప్రతి చోట కూడా ప్రజాపతి గారు యజ్ఞం చేశారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞాలకు లెక్కలేదు. వారు అన్ని సమస్త తీర్థక్షేత్రాల్లో యజ్ఞం చేశారు. ఆ విషయాన్ని
కొన్ని చోట్ల చెబుతారు, కొన్ని చోట్ల చెప్పరు. కానీ వేరే రాజులు చక్రవర్తులైనా లేకపోతే ఋషులైనా ఏదైనా యజ్ఞాన్ని చేశారుంటే అదే ప్రదర్శనలో మొట్టమొదటిగా చతుర్ముఖ బ్రహ్మగారి యజ్ఞం చేసిన తర్వాతే మిగతా వారందరూ కూడా యజ్ఞాన్ని చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ సరస్వతీ తీర్థం యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఇక్కడికి 129వ అధ్యాయం సమాప్తమైనది. ఇక 130వ అధ్యాయంలో లోమశ మహర్షి గారు చెబుతూ ఇహమర్త్యాస్తనుస్త్యక్త్వా స్వర్గం గచ్చంతి భారత మర్తుకామా నరారాజన్ ఇహాయాతి సహస్రశః. నాయనా ధర్మరాజా, ఈ సరస్వతీ తీర్థం అంటే ఏమని అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అంటే ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతోమంది దేనికోసం వస్తారంటే స్వర్గం గచ్చంతి. వారందరూ కూడా మర్తుకామాహ, ఇక తము మరణించే సందర్భంలో ఇక్కడికి వచ్చి తమ శరీరాన్ని వదిలి పునీతులై వారు స్వర్గాన్ని చేరుకుంటారు. అటువంటి గొప్పదైనటువంటి ప్రదేశం ఇది. ఏవమాశీ ప్రయుక్తా హి దక్షిణ యజతాపుర ఇహేయే వై మరిష్యంతి తే వై స్వర్గజితో నరాహ. సాక్షాత్తుగా స్వయంభువ మనువు ఇక్కడ యజ్ఞాన్ని చేస్తే ఆ సందర్భంలో దక్ష ప్రజాపతి గారు ఒక ఆశీర్వచనాన్ని ఇచ్చారు. ఏమ ఆశీర్వచనము అంటే ఇహయే వై మరిష్యంతే తే వై స్వర్గజితో నరాహ. ఇహ అనగా ఈ సరస్వతీ తీర్థంలో ఏ మరిష్యంతి, ఎవరైతే మరణాన్ని పొందుతారో తే స్వర్గజితాహ నరాహ వై, వారందరూ కూడా స్వర్గాన్ని పొందిన వారే. వై అంటే ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా స్వర్గం వారికి ప్రాప్తిస్తుంది అని సాక్షాత్తుగా దక్ష ప్రజాపతి యొక్క సామర్థ్యం మనకందరికీ కూడా తెలిసినదే. సాక్షాత్తుగా పరమశివుడినే తన అల్లుడిగా పొందినటువంటి గొప్ప మహానుభావుడు, అతను ఆశీర్వదించాడు కాబట్టి ఈ తీర్థానికి ఇతోధికమైనటువంటి ప్రాశస్త్యం అనేది ఉన్నది. అలాగే ఏషా సరస్వతీ రమ్య దివ్యా చౌఘవతీ నది ఏతద్వినశనం నామ సరస్వత్యా విశాంపతే. ఏదో సరస్వతీ నది అని మనం అనుకుంటూ ఉంటాము, కానీ పురాణాల్లో చెప్పిన విధంగా సరస్వతీ నదికి ఇంకా 6 నదులు కలుస్తాయట. అవి ఏవి అంటే సుప్రభ, విశాల, మనోరమ, సురేణు, కాంచన, ఓఘవతి అనే 6 నదులతో పాటు సరస్వతి అనే ఈ 6 నదులు కూడా సరస్వతి నదిలో కలుస్తాయి. ఈ 7 నదులనే సరస్వతిని పిలుస్తారు. అందులో ఒకటైనటువంటి ఇంకొక నది ఏమంటే దాన్ని ఓఘవతి అని పిలుస్తారు. ఈ ఓఘవతి యొక్క విశేషాన్ని కూడా చెబుతారు. ఓఘవ అనే ఒక రాజుగారు, అతని కుమార్తె ఓఘవతి అని, ఆవిడ వరంగా తపస్సు చేసిందట. తపస్సు చేస్తే ఏం కావాలి అంటే నేను ఒక నదిగా మారాలి, ప్రజలని పునీతులుగా చేయాలని ఒక వరాన్ని కోరింది కాబట్టి ఆవిడని నదిగా మార్చేశారు. ఆవిడే ఓఘవతి అనే ఒక నది అయి ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నది. ఇందులో ఇంకొక విశేషం ఏంటి అంటే వినశనం నామ, ఈ ఓఘవతి నదినే వినశన తీర్థము అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అశనం వినా తపః యత్ర ఆచీర్యతే తద్వినశనం. ఆహారం లేకుండా ఎక్కడైతే మనం తపస్సును చేయగలమో, అశనం అంటే ఆహారము, ఆహారం లేకుండా ఇక్కడ చక్కగా తపస్సు చేసుకోవచ్చు. కాబట్టి ఈ తీర్థాన్ని వినశన తీర్థము అని పిలుస్తారు. అటువంటి గొప్పదైనటువంటి స్థలం ఇది. ద్వారం నిషాద రాష్ట్రస్య ఏషాం దోషాత్ సరస్వతి ప్రవిష్టా పృథివీం వీర మా నిషాధా హి మాం విదుహు. ఈ సరస్వతి నది అంటే ఏమనుకుంటున్నావు? మనకందరు కూడా కనబడుతోంది అంటే మనమందరం కూడా పుణ్యజనులము. ఏదో పుణ్యఫలంగా మనకు సరస్వతి నది కనబడుతోంది. ఎందుకు అంటే ఇక్కడ కొందరు నిషాదులు ఉన్నారు, వేటతో తమ ఉదర పోషణ చేసుకునే ఒక గుంపు ప్రజలున్నారు. వారందరూ కూడా వేట ఆడుతూ ఎన్నో పాపాలను చేశారు. వారు ఎన్ని పాపాలు చేశారంటే వారి పాపాలకు ఫలితంగా సరస్వతి వారికి దర్శనం అనేది ఇవ్వలేదు, సరస్వతి నది కనబడలేదు, తనే అంతర్ధానం అయిపోయింది. ప్రవిష్టా పృథివీం వీర, సరస్వతి నది తను భూమిని ప్రవేశించినది. అనగా సామాన్యంగా ఒక నది అంటే భూమి పైన ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఈ ఎవరైతే నిషాదులు ఉన్నారో వారు చేసినటువంటి పాపాలకు ఫలితంగా వారికి ఈ నీరు తాగడానికి యోగ్యం కాదు అనే ఒక భావనతో ఆ నది అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉన్నది. మనం సరస్వతి నది యొక్క కథలో ఎన్నో
విషయాలు విని ఉంటాం. ఏదో యజ్ఞం యొక్క తపోభంగం చేయడం వల్ల నీవు అంతర్ధానంగా ప్రవహించు అని. అదొక కారణమైతే ఇక్కడ ఇంకొక కారణం ఏంటి అంటే అక్కడుండేటువంటి దుష్టులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నీటిని తాగకూడదు అనే ఒక భావనతో సరస్వతి నది తను అంతర్లీనంగా భూమి లోపల ప్రవహిస్తూ ఉన్నది. అలాగే ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారు లోమశ మహర్షి గారు. తీసుకెళ్ళి ఏషవై చమసోద్భేదో ఎత్ర దృశ్య సరస్వతి ఎత్రైనాం అభ్యవర్తంద సర్వాహ పుణ్యాహ సముద్రగాహ. హే ధర్మరాజా, చమసోద్భేద అంటారు. అంటే చమసం అంటే ఒక చతురస్రాకారంలో ఉండేటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుండి సరస్వతి నది పైకి వస్తున్నది. ఎక్కడైతే నిషాదులు ఉన్నారో, అంటే నిషాదులని చెప్పడం ముఖ్య ఉద్దేశం కాదు, కానీ పాపిష్టులు ఎక్కడైతే ఉన్నారో వారున్నటువంటి ప్రాంతంలో అంతర్ధానమైన సరస్వతి నది, ఎక్కడైతే పుణ్యజనులు వస్తూ ఉన్నారో వారి స్థలంలో, అనగా చమసము చతురస్రాకారంలో ఒక స్థండిలం అనగా యజ్ఞకుండం, అటువంటి ప్రదేశం నుండి తను బయటికి వస్తున్నది. చమసోద్భేద, చమసాత్ ఉద్భేద యస్యాహాస అంటారు. అంటే ఆ చతురస్రాకారంలో ఉండేటువంటి యజ్ఞకుండం, ఆ యజ్ఞకుండం నుండి తను బయటికి వస్తూ ఉన్నది. అందుకోసం ఇదిగో సరస్వతి నదిని చూడవయ్యా, ఎక్కడైతే పుణ్యజనులు వచ్చి స్నానాదులు చేస్తూ ఉంటారో అలాగే ఇక్కడి నుండి తను సముద్రాన్ని చేరడం కోసం ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది. ఏతత్ సింధోన్మహత్తీర్థం యత్రాగస్త్య మరిందమ లోపాముద్రా సమాగమ్య భర్తార మమృణీతవై. ఇంకాస్త ముందుకు వస్తారు, అక్కడ సింధు నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ సింధు నది యొక్క వృత్తాంతాన్ని కూడా మహర్షి గారు చెబుతూ, గొప్పదైనటువంటి తీర్థరాజమైన ఈ సింధు నది, ఈ సింధు నది యొక్క గొప్పతనం ఏంటంటే లోపాముద్ర అనే అగస్త్య మహర్షి యొక్క భార్య. ఆవిడ గారు ఇక్కడే తపస్సు చేశారు. ఎందుకంటే నాకు అగస్త్య మహర్షియే భర్తగా ఉండాలి అనే ఒక గొప్ప వరాన్ని కోరారు. కాబట్టి వారిద్దరు కూడా సమాగమమైనటువంటి స్థలం ఇది. వారిద్దరు కూడా వివాహం ఇక్కడే చేసుకున్నారు. అటువంటి గొప్పదైన ఈ సింధు నది. అలాగే ఇంకొక విషయాన్ని చెబుతూ, ఏతత్ ప్రకాశతే తీర్థం ప్రభాసం భాస్కరద్యుతే ఇంద్రస్య దయితం పుణ్యం పవిత్రం పాపనాశనం. ఇంకాస్త ముందుకొస్తారు, అక్కడ ఇంకొక ప్రభాసం అనే తీర్థం కనబడుతూ ఉంది. ఆ తీర్థాన్ని చూపిస్తూ, హే భాస్కరద్యుతే, సూర్యుడిలాగా వెలుగొందే హే ధర్మరాజా, ఇదిగో ప్రభాస తీర్థం ఇది. ఈ తీర్థం యొక్క విశేషం ఏంటంటే ఇంద్రస్య దయితం, ఇంద్రుడికి చాలా ప్రీతికరమైన తీర్థం ఇది. ప్రతిరోజు కూడా ఇంద్రుడి ఇక్కడికి వస్తాడు. దయితం పుణ్యం, పుణ్యాన్ని ఇస్తుంది. పవిత్రం, పవిత్రమైనటువంటిది. పాపనాశనం, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ తీర్థం యొక్క దర్శనం చేతనే తొలగిపోతాయి. అటువంటి ప్రభాస తీర్థం ఇది. అలాగే ఏతద్విష్ణుపదం నామ దృశ్యతే తీర్థముత్తమం ఏషా రమ్య విపాశాచ నదీ పరమపావని. హే మహారాజా, హే ధర్మరాజా, ఇదిగో విష్ణుపదం అనే ఒక తీర్థం కూడా కనబడుతూ ఉంది. అంటే పరమాత్మ తన పాదాలను ఎక్కడెక్కడైతే పెట్టాడో అవన్నీ కూడా విష్ణుపదాలే. సాధారణంగా భూమి అంతా కూడా విష్ణుపదమే అని కూడా చెబుతారు. ఏ విధంగా తీర్థం అనగా నీటిని ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం, ఆకాశం నుండి కిందికి పడిందంటే ఆకాశం అనేదే పరమాత్మ యొక్క పాదము, అలాగే భూమి కూడా పరమాత్మ యొక్క పాదము. ఈ రెండిటి సంయోగం వలన ఆ నీటికి ఎలాగైతే మనం తీర్థమని పిలుస్తామో అలాగే సమస్త ప్రపంచాన్ని కూడా విష్ణుపదిని కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి ఆ పరమాత్మ యొక్క పాదం పైన ప్రవహించేటువంటి ఈ తీర్థం ఇదిగో. దీని పేరును కూడా చెబుతారు, ఏషా రమ్య విపాశాచ నది పరమపావిని. విపాస అనే ఒక నది, ఇది సింధు నది యొక్క ఉపనదిగా చెబుతూ ఉంటారు. దీన్ని ఇప్పటి కాలంలో బియాస్ అని పిలుస్తారు. హిమాచల్ ప్రదేశంలో ఈ నదిని మనం చూస్తూ ఉంటాము. ఈ నది చాలా స్వచ్ఛమైనటువంటి నీటిని కలిగినదిగా ప్రసిద్ధి పొందినది. అటువంటి పావనమైనటువంటి విపాస అనే నదిని చూడమని మహర్షి గారు చెప్పారు. అలాగే అత్ర వై పుత్రశోకేన వశిష్ఠో భగవాన్ ఋషి బద్వాత్మానం దిపతితః విపాశ పునరుత్థితః. అలాగే ఈ ప్రాంతంలో ఒకసారి వశిష్ఠ మహర్షి గారు వచ్చారట. మనం రామాయణంలో విని ఉంటాం. వశిష్ఠ మహర్షి గారు, విశ్వామిత్ర మహర్షి గారు వీరిద్దరు కూడా యుద్ధం చేస్తే
వశిష్ఠ మహర్షి గారి యొక్క 100 మంది కుమారులను విశ్వామిత్ర మహర్షి గారు సంహరిస్తారు. ఆ యుద్ధమంతా జరుగుతోంది. తర్వాత వశిష్ఠ మహర్షి గారు బ్రహ్మదండం ద్వారా మొత్తం అస్త్రాలన్నింటిని కూడా మింగటం, తర్వాత విశ్వామిత్ర మహర్షి గారు బ్రహ్మర్షి పదవిని పొందటం, ఇదంతా జరిగిన తర్వాత తమ కుమారులు చనిపోయారు అనే ఒక బాధతో, ఉద్వేగంతో వశిష్ఠ మహర్షి గారు ఇక్కడికి వచ్చి తమ చేతులను కాళ్లను కట్టుకొని ఈ నదిలో మునిగిపోయారు. ఈ నదిలో అనగా విపాష అనే ఒక నదిలో మునిగిపోయారట. అంటే వారు మునిగిపోయింది ఏదో ఆత్మహత్య కోసం కాదు. ఆ ఉద్వేగ భరితమైనటువంటి క్షణాల్లో ఏమనిపిస్తుందంటే ఘోరమైన తపస్సు చేయాలి అనే తపస్సు చేస్తూ, అందులోనూ కూడా నీటిలో ఉంటూ తపస్సు చేయాలి అనే ఒక భావనతో వశిష్ఠ మహర్షి గారు చేతికి కాళ్ళకి తాడును కట్టుకొని ఈ నదిలో మునిగారు. పాశాలు అనగా తాళ్ళు, ఆ పాశాలు తొలగింపబడ్డాయి కాబట్టి ఈ నదిని విపాష, పాశాహ యత్ర విగతాహ, ఆ పాశములను కూడా ఎక్కడైతే తొలగిపోయాయో ఆ నదిని విపాష అని పిలిచారు. అటువంటి నది. కానీ కొంతకాలం తర్వాత పునరుత్థిత, కొంతకాలం తర్వాత వారు ఎటువంటి పాశం యొక్క బంధనం లేక పైకి వచ్చేశారు కాబట్టి అటువంటి ఈ విపాషా నది అలాగే ఇంకాస్త ముందుకు తీసుకొచ్చి ఆ ప్రాంతం యొక్క విశేషాలను కూడా చెబుతున్నారు. కాశ్మీర మండలం చైతత సర్వపుణ్య మరిందమ మహర్షిభిశ్చాధ్యుషితం పశ్చేదం భ్రాతృభిస్సహ. ఎదుగో కాశ్మీర మండలం కనబడుతున్నది. ఇప్పటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా చూపిస్తున్నారు మహర్షి గారు. కాస్త ఇంతదాకా కూడా హిమాచల్ ప్రదేశం ఆ యొక్క భాగంలో ఉన్నారు. ఇంకాస్త పైకి తీసుకెళ్తూ కాశ్మీర మండలం కనబడుతోంది. ఇది సర్వపుణ్యం, మహత్తరమైనటువంటి పుణ్యాన్ని చేసిన ఋషులు ఉండేటువంటి స్థలం ఇది. ఎందరో మహర్షులు ఇక్కడే ఉన్నారు. యత్రోత్తరాణం సర్వేషాం ఋషీణాం నాహుషస్య చ అగ్నేశ్చైవాత్ర సంవాదః కాశ్యపస్య చ భారత. అయ్యా మహారాజా, ధర్మరాజా, ఈ కాశ్మీర దేశం అంటే ఏమనుకుంటూ ఉన్నావు? ఎందరో ఋషులు, నహుష చక్రవర్తి, అలాగే అగ్నిదేవుడు మరియు కశ్యప మహర్షి, వీరందరూ కూడా సంవాదం చేసుకున్నారు. ఎన్నెన్నో గ్రంథాలకు పుట్టినిల్లు ఇది. వారి సంవాద రూపంగా ఎన్నో గ్రంథాలు ఇక్కడ రచింపబడ్డాయి. అటువంటి దివ్యమైనటువంటి కాశ్మీర దేశం కనబడుతుంది. ఈ కాశ్మీర దేశాన్ని దర్శనం చేసుకో, ఆ దర్శనం మాత్రం చేత అన్ని పాపాలు కూడా నశింపబడతాయి అని లోమశ మహర్షి గారు కాశ్మీర దేశం యొక్క విశేషాలను తెలుపుతున్నారు. ఇంకా కాశ్మీర దేశం అలాగే ఇంకా మిగతా తీర్థక్షేత్రాల యొక్క వివరణను తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థనతో ముగిద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం